హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన స్టాటస్ తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గూగుల్లో NFSA అని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ వెబ్సైట్. ఇందులో రేషన్ కార్డ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయండి. తర్వాత రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆన్ స్టేట్ పోర్టల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇందులో మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఈ విధంగా న్యూ ట్యాబ్ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మండలం సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత షాప్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ పరిసరాలలో ఉన్న షాప్ యొక్క నంబర్ని తెలుసుకోండి. దాని తర్వాత ఇందులో మీ యొక్క రిఫరెన్స్ నెంబర్తోని సెర్చ్ చేసుకోవచ్చు, లేదా మీ నేమ్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ నెంబర్స్తో సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫైండ్ ఇన్ పేజ్ అని క్లిక్ చేయండి. ఇందులో మీ యొక్క రిఫరెన్స్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క కార్డ్స్ ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. లేదా అలా కాదనుకుంటే నెక్స్ట్ మీ యొక్క పేరుతో సహా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క కొత్త రేషన్ కార్డ్ శాంక్షన్ అయిందా లేదా అనేది ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.